పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం భాష్యం స్కూల్ వద్ద తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఎల్కేజీ, యూకేజీ తరగతులను స్కూల్ ప్రాంగణంలో కాకుండా మరో చోట నిర్వహించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రిన్సిపాల్తో వాగ్వాదానికి దిగారు. అయితే ప్రిన్సిపల్ సమాధానం చెప్పకుండా ఫీజు మొత్తం కట్టేశారా అంటూ నిర్లక్ష్యంగా ప్రిన్సిపల్ సమాధానం చెప్పారు. ప్రిన్సిపల్ ఏ పర్మిషన్తో ఎవరికి చెప్పి పిల్లల్ని వేరే చోటికి మార్చారో మాకు సమాధానం చెప్పాలని తల్లిదండ్రులు నిలదీశారు. ఎట్టి పరిస్థితిలో తమ పిల్లల్ని వేరే చోటికి తరలించడం కుదరదని, అలాగే ప్రిన్సిపల్ క్షమాపణ చెప్పాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు. చివరకు ప్రిన్సిపల్ క్షమాపణ చెప్పి పిల్లలని స్కూల్లో ఉంచుతామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. వాళ్ళని ఎలా చూసుకుంటారో అలా అని మేము జాయిన్ చేసాం కాబట్టి మాకు అలాంటిది కావాలి. యాక్చువల్గా సమాధానం చెప్పండి సార్. ఈ మేడం అడుగుతుంటే మీరు అన్నారంటే అంతా ఫీజు పే చేసేసారండి, మీరు మాట్లాడుతున్నారు అని అడిగారు. జాయిన్ చేయాలి, మేము ఫస్ట్ టైం కట్టే జాయిన్ చేసాం. నెక్స్ట్ భాష్యం స్కూల్లో నేను మా బాబుని ఎల్కేజీ జాయిన్ చేశానండి. ఎల్కేజీ జాయిన్ చేసి అప్పుడే 1 వీక్ అవుతుంది సార్. 1 వీక్ అవుతుంది. సాటర్డే సండే హాలిడే వచ్చింది. మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మండే నుంచి మా పిల్లలందరినీ మేము మార్నింగ్ 9కి తీసుకొచ్చి ఇక్కడ దించాను సార్. పిల్లల్ని తీసుకెళ్ళి బస్సులో తీసుకెళ్ళి వెనక సైడ్ అంట మాకు అసలు ఇన్ఫర్మేషనే లేకుండా పిల్లలందరినీ బస్సులో ఎక్కించి తీసుకెళ్ళి అందులో కూర్చోబెట్టి మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి దింపేస్తున్నారండి. మాకు తెలియదు. మండే అంతా తెలియలేదు మాకు. మండే కూడా బయట వాళ్ళు చెప్తే మాకు తెలిసిందండి పిల్లలు ఏంటి అక్కడ వస్తున్నారని. మాకెవరికి ఇన్ఫార్మ్ చేయకుండా అక్కడికి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ పెట్టేసి మళ్ళీ వర్షం పడుతుందండి. ఈ రోజు వర్షం పడుతుంటే ఆ పిల్లలందరినీ ఆ స్కూల్ బస్ లో అక్కడి నుంచి ఎక్కించుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారండి ఆ వర్షంలో. భాష్యం స్కూల్లో మా పిల్లల్ని ఎల్కేజీ చదివిస్తున్నామండి. ఎల్కేజీ చదివిస్తుంటే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కిడ్స్ని తీసుకెళ్ళి వేరే రూమ్ తీసుకుని అక్కడ పెట్టేసి భోజనాలు అన్ని అక్కడ క్యారేజ్ ఇస్తుంటే ఇక్కడ క్యారేజ్ ఇస్తుంటే ఎవరికి ఇన్ఫర్మేషన్ పేరెంట్స్ మీటింగ్ పెట్టకుండా పేరెంట్స్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారండి. అది ఎంతవరకు కరెక్ట్ అని అడిగితే ప్రిన్సిపాల్ దగ్గర నుంచి ఒక్క సమాధానం, ఎటువంటి సమాధానం లేదు. ఈ ఐడియా ఎవరిచ్చారని అడిగినా కూడా సమాధానం లేదు. 3 గంటల నుంచి ఫైట్ చేస్తుంటే ఒక 2 అవర్స్ నుంచి కూడా సమాధానం లేకుండా అలాగే కూర్చోబెట్టారండి. పేరెంట్స్ వెయిట్ చేపిస్తున్నారు.